నువ్వు? ఏటి భయ్యా మీకే గాని మాకు భయపెట్టడం రాదేంటి? ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు అప్ప ఎక్కడుంది ఎతకదాం, తర్వాత ఇద్దరం కలిసి బాధేసుకుందాం. ఏటి గజ్జులా పొడుక్కున్న నేను చూస్తాను వేట. వాళ్ళప్ప వాళ్ళప్ప మైత్రి వాళ్ళప్ప మైత్రి వాళ్ళప్ప. ఈ సొల్లుగాడు తినగా ఉంటా నీ వల్ల ఎరా భయపడి పారిపోయింది. అప్పాయ్ వాళ్ళప్ప. ఏ ఆ గేదె గొంతు తీసుకుని అరవకు. అయితే నువ్వే పిల్ల. మైత్రి అప్పా మైత్రి అప్ప. మైత్రి ఇదిగో నక్కలకి ఇక్కడ దాకుందా. అమ్మి పోసేసినట్టుగా ఉంది. వాళ్ళమ్మా భయపడాల్సింది ఏం లేదు. ఇగో ఈ తింగరదవే దయ్యంలా వచ్చాడు. అమ్మికి తీరిపోయినట్టుగా ఉంది. వాళ్ళప్ప మర్యాద కాలు రోజులో లేదంటే గొడవలు అయిపోతాయి. నువ్వు భయపెట్టావు, నేను భయపెట్టాను. చెల్లుకు చెల్లు. ఇప్పుడు మనకు దయ్యాలు ఆటలు ఎందుకు చెప్పు? అందరం కలిసి ఫ్రెండ్లీగా ఉందాం. అయినా మనం భయపడడానికి ఇది గొడ్డలు చాప. గుడిచెడు దయ్యాలు ఎక్కడ ఎందుకు కొట్టాయి? ఇది నిజంగానే సొల్లు. ఎందుకు కొట్టాయనే వారు ఏనాడు సచిన వాళ్ళారా? అబ్బా సూపర్ సాటలు అమ్మా. కరెక్ట్ తగిలిందే. అవునా? నైస్ షాట్. బాగా తగిలింది కదా. వదిలేసాను నువ్వు నీ. అక్కడ తన్ని చూడాలి అప్ప. తీరిందా? బాగా తీరిందా? పగిలిపోయేలా కొట్టాల్సింది. నేనేదో క్యాజువల్ కొడితే నిజంగా తన్ని చూడాలి అప్ప. అప్ప అయింది అప్పో. దెబ్బ ఎక్కడ తగిలితే నీళ్ళు ఎక్కడో కారుతున్నాయో. ఇదేటే సలిసేస్తుంది. బాత్రూంలో చూస్తున్నట్టుంది. మీరు ఇక్కడే ఉండండి. నువ్వు ఎక్కడ ఉండప్ప, నేను కూడా వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, హలో. ఇక్కడి నుంచి వస్తున్నాయి. పిరికోడు. రేయ్ నిన్నే బై ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతాను అంత బయటప్ప? నువ్వు ఆ ఒక్కడిగా నమ్మేసి వచ్చావా? ఆ నీళ్ళు చుక్కల సౌండ్ కే భయపెడతాడో. ఇక నీకు లైఫ్ ఎత్తాడో. పైకి ఎక్కడ దెయ్యాలు ఉన్నాయి, బోతలు ఉన్నాయి, గడి గుడ్డు ఉన్నాయని నన్ను భయపెడతారా? నాకు అర్థమైందో అప్ప. నేనే పెద్ద సొలిగాడిని, నాకే సొలి చెప్తారా? ఓ నేను భయపడి పారిపోతే ఇక్కడ మీ ఇద్దరు జంపచక చేసుకుందామని. సొల్లుగా ఎక్స్ట్రా చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాకు అర్థమైంది. నేను వెళ్ళబయ్యా. నేను వెళ్తే మీరు జంపచక చేసేసుకుంటా. నేను వెళ్ళబయ్యా. అయ్యి బాబోయ్ అబ్బా అర్రా ఏ ఎక్స్ట్రాలు చేసేస్తాను భయ్యా. ఎక్స్ట్రా ఏంటి బే? మరేంటి భయ్యా, అక్కడ ఏదో ఎలకపిల్ల అట్ట మొక్కలు కొరుకుతుంటే ఎక్స్ట్రా పెట్టా. రే ఎలా కొరికితే ఇంత సౌండ్ వస్తుందారా? ఎక్స్ట్రా ఫెలో. అవును భయ్యో, నువ్వు చెప్పింది కరెక్టే. వెళ్ళి చూద్దాం పద. వెళ్దాం పదండి. రాయలప్ప.
కాదు భయ్యో, బాగా తినబలిసిన పంది కుక్కలాగా ఉంది. ఏ, నువ్వు ఆగుబే. జాగ్రత్త, మీద దూకు బక్రీగలదు. ఏటప్పా ఎండ మాట. మైత్రి ఒకసారి పెట్టుకో. అబ్బా, ఎలకనుకుంటే చిలకొచ్చిందేటే. చిలక బంగిరి పిల్లి మామిడి పండ్లో నిగదగిగా ఆడిపోతుంది. ఇప్పుడే జ్యూస్ తీసుకొని తాగి అనిపిస్తుంది. ఏటా పలసొత్తవా? ఎవరో కనుక్కుందావా? ఏమ్మా, షాపింగ్ మాల్ తిరగాలంటే బాగా తిరగచ్చు కదేటే. మూతురికి చేతులకి కాళ్ళకి తొళ్ళకి కట్టుకొని తిరగాల. నెరమ బొట్టు కూడా కట్టుకోలే పనువా. నువ్వు కామ్గా ఉండరా. కట్లిపు దిలీప్. రే సొల్లు, వెళ్ళి వాటర్ పట్టు. వాటరా ఉండే తెత్తను త్వరగా. భలే గుంట దొరికింది. నాకు తోడు దొరికిపోయింది. కూల్ కూల్. మైత్రి ఇవ్వు. వాటర్ వాటర్ తాగు. బాగా ఎదిరిపోయినట్టుకుంది. ఏంట్రా? రాయాసిట. ఏం చెప్పు. చూడు భయ్యా, చిలక ఎదిరిపోయింది. నువ్వు అంటే నేను దాన్ని తెల్లలోపు తగ్గొట్టేస్తున్నావు. కొంచెం కోఆపరేషన్ చేయి. ఈ టైంలోనా? అవును, ఈ టైంలోనే. నీకు అది ఉంది, నాకు ఇది కావాలి. నీ ఇప్పుడే వస్తాను. రేయ్, చిలక సంగతి చెప్తాను రా. నిన్నెవరు కట్టేశారు? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు నాకు సౌమ్య అనే ఫ్రెండ్ ఉండేది. తను కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. తను ఇదే షాపింగ్ మాల్ లో పనిచేస్తుండేది. ఇక్కడేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని వెతుక్కుంటూ ఏరియాకి వచ్చాను. సడన్ గా ఏదో జరిగినట్టు అనిపించింది. తర్వాత ఇప్పుడే మెలకు వచ్చింది. ఇంక నాకేమీ గుర్తు రావడం లేదు. ఏం జరుగుంటది? ఏంట్రా ఈ గెటప్? సొల్లిగాడు అప్గ్రేడెడ్. నీకు ముందే చెప్పాను కదా, పొద్దునేసరికి చిలకన పడేస్తానని. అందుకే గెటప్ ఎలా ఉంది? బొంగులా ఉందిరా.